ఒకప్పుడు ఆ ఇద్దరు రాజకీయాల్లో బద్ధ శత్రువులు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించాలనుకునే పట్టుదల ఉన్న నాయకులు. ఒకరు సీఎం అయితే మరొకరు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా ఒకరి నియోజకవర్గంపై మరొకడు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు వారి వారసులు వచ్చారు. ఒకరి కంచు కోటను మరొకరు బద్దలు కొట్టాలనుకుంటున్నారు. ఈ వారసుల వైరంలో చివరికి దగ్గేదెవరు, తగ్గేదెవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద పొలిటికల్ లీగ్ నారా వర్సెస్ వైఎస్ ఫ్యామిలీస్. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి. ఒకప్పుడు ఇద్దరు స్నేహితులే, కానీ రాజకీయాల్లో మాత్రం ఉప్పు నిప్పు. ఎప్పుడు నువ్వా నేనా అనే రీతిలో రాజకీయాలు చేసేవారు. ఎత్తులకు పై ఎత్తులేస్తూ దశాబ్దాల పాటు రాజకీయం చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నారే కానీ ఎప్పుడూ ఒకరి నియోజకవర్గంపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించలేదు. పులివెందులపై ఎప్పుడూ చంద్రబాబు ఫోకస్ పెట్టలేదు. అలాగే కుప్పం పైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి పెట్టలేదు. రాష్ట్ర విభజన వరకు కుప్పం అంటే నారా, పులివెందుల అంటే వైఎస్ అన్నట్టే ఉండేది రాజకీయం. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయింది. వారసులు రాజకీయాల్లోకి రావడంతో వైఎస్ నారా కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం పీక్కి వెళ్ళింది. 2019లో పులివెందుల నుంచి వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బరిలోకి దిగారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ బరిలో ఉన్నప్పటికీ ఆయన గెలవలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. 2021లో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబుకు ఆయన సొంత గడ్డపైనే సవాల్ విసిరారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించి తీరుతామంటూ వైసీపీ నాయకులు పదే పదే ప్రకటనలు చేశారు. కానీ చివరికి ఫలితాలు తారుమారయ్యాయి. రివర్స్ గేమ్ మొదలైంది. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ ప్రజాగలం పాదయాత్రలోని కడప జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ గడపలో లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వచ్చింది. ప్రత్యర్థుల పేర్లను రెడ్ బుక్ కి ఎక్కించిన లోకేష్ ఇన్నేళ్లు తండ్రి టచ్ చేయని సబ్జెక్ట్ ని ఎత్తుకున్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఏనాడు పులివెందుల జోలికి వెళ్లలేదు. కానీ 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కుప్పంలో జరిగిన సభలో చంద్రబాబుపై వైఎస్ విమర్శలు గుప్పించారు. కానీ చంద్రబాబు పులివెందుల రాజకీయాల్లో ఏనాడు జోక్యం చేసుకోలేదు. అయితే తండ్రి వదిలేసిన అంశాన్ని కొడుకు లోకేష్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం రికార్డు మెజారిటీతో ఏపీలో అధికారంలోకి రావడంతో వైసీపీకి పట్టున్న స్థానాలపై నారా లోకేష్ గురిపెట్టారు. తండ్రి ఇన్నేళ్లు వ్యక్తిగతంగా దృష్టి పెట్టని పులివెందులపై పట్టు సాధించేలా ముందుకెళ్లారు. ఈ ఏడాది కడప గడపలో మహానాడును సక్సెస్ చేయడం ద్వారా మీ కంచుకోట పదిలం కాదనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. 30-40 ఏళ్లుగా ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం పులివెందుల నియోజకవర్గ ప్రజలకు రాలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు తప్పితే మిగిలినవన్నీ అక్కడ ఎప్పుడూ ఏకగ్రీవమే. ఈ నేపథ్యంలో పులివెందుల పీఠాన్ని దక్కించుకునేలా లోకేష్ పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుని వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసి సొంత గడ్డపై విపక్ష నేతకు తొడగొట్టారు నారా లోకేష్. ఏళ్లుగా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా అది ఏకగ్రీవం లేదా వైఎస్ ఫ్యామిలీ మద్దతుదారులు గెలిచేవారు. కానీ ఈసారి మాత్రం వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా ఓడించడంలో తెర వెనుక నారా లోకేష్ వ్యూహం ఉందనేది సుస్పష్టం. పార్టీ నాయకులను సమన్వయం చేయడంతో పాటు ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేలా కూడా లోకేష్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార దుర్వినియోగం జరిగిందని విపక్ష పార్టీ ఆరోపిస్తున్నా ఎన్నికలు సజావుగా నిర్వహించడం వెనుక లోకేష్ ముందు చూపు ఉందంటున్నారు తెలుగుదేశం నాయకులు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులకు కొండంత బలాన్నిచ్చింది చిన్నబాబు స్పెషల్ కేర్ వల్లే ఇది సాధ్యమైందంటున్నారు కడప తమ్ముళ్ళు.
మొత్తానికి 4 దశాబ్దాల వైఎస్ వర్సెస్ నారా ఫ్యామిలీల రాజకీయం కాస్త పులివెందుల ఫలితాలతో ఎలాంటి టర్న్ తీసుకోబోతోందో చూడాలి. ఇంటి ముందు దాకా వచ్చిన వాడు రేపు ఇంట్లోకి రాడని గ్యారంటీ ఏంటని లోకేష్ ని ఉద్దేశించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు 2029 ఎన్నికల్లో పులివెందులలో ఏం జరగబోతోందన్న ఊహాగానాలకు తెర లేపుతోంది.